హలో అండి. గుడ్ మార్నింగ్. కొంతమందుంటారండి, చాలా హ్యాపీగా ఉండే ఫ్యామిలీలోకి ఫ్రెండ్‌షిప్ పేరుతో దూరేసి, భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి చెప్పేసి, చిచ్చులు పెట్టేసి, గొడవలు పెడతా అంటారు. తర్వాత ఫ్రెండ్‌షిప్ పేరుతో వాళ్ళు రూపాయో, రూ. 10 దాచుకుంటే అది గూడా అప్పు పేరుతో ఇప్పిచ్చేసుకొని, అది మళ్ళా అడిగితే వాళ్ళ పైనే గొడవలకొస్తా అంటారు. మళ్ళా వాళ్ళకే బ్లాక్‌మెయిల్ చేస్తా అంటారు. నువ్వలా, ఇలా అని ఆహ్ మాట్లాడుతా అంటారనమాట. వాళ్ళకే చెప్తున్నాను. దేవుడనేవాడు చూస్తా అంటాడు. కర్మ అనేది ఎవ్వరికీ వదలరండి గుర్తుపెట్టుకోండి. మీరేమన్నా వాళ్ళకి అప్పుంటే ఫస్ట్ వాళ్ళ అప్పు వాళ్ళకిచ్చేసేయండి. అది ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ఆ కర్మ అనేది మీకు వెంటాడుతుంది. ఎంత బాధపడి వాళ్ళు డబ్బులు దాచుకొని మీకిచ్చింటారండి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఎంతో హ్యాపీగా ఉండే ఫ్యామిలీలోకొచ్చేసి గొడవలు పెట్టేసి ఇలా డబ్బులు తీసేసుకొని దొబ్బేసేకి సిగ్గు లేదా? సిగ్గుండే వాళ్ళైతే తీసుకోండి డబ్బులెప్పుడో ఇచ్చేస్తారు. సిగ్గు లేకుండే వాళ్ళే అలా ఉంటారు. కర్మ అనేది ఎవరికీ వదలదండి. ఫస్ట్ మీకొకటి చెప్తాను చూడండి. ఎవరైతే భార్యాభర్తలకు విడదీయాలనుకుంటారో వాళ్ళు సర్వనాశనం అయిపోతారు.